నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం కొండవాగు పాఠంలోని అర్థాలను చూద్దాం. మొదటిది వాగు, చిన్న ఏరు. 2 జాలువారు, జారుతున్న. మూడవది బాట, దారి. 4వది క్షేమం, కులాస. 5వది పొద్దు, రోజు లేక దినం. వచనాలు ఏకవచనం, బహువచనం. మొదటిది మిత్రుడు, మిత్రులు. రెండవది ఊరు, ఊళ్ళు. మూడవది నీరు, నీళ్ళు. 4వది మేఘం, మేఘాలు. 5వది శబ్దం, శబ్దాలు. వ్యతిరేక పదాలు. మొదటిది ప్రారంభం, ముగింపు. 2 భూమి, ఆకాశం. మూడవది అందం, వికారం. 4వది తూర్పు, పడమర. 5వది రాజు, పేద. ఖాళీలు. మొదటిది ఊరి వాళ్ళు ఆ ఊటవాగును డాష్ గా భావిస్తారు. కామధేనువు. రెండవది సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ డాష్ మెరుస్తూ కనిపించాయి. తళతళ. మూడవది పైనుండి చూస్తే ఇళ్ళన్నీ డాష్ ఉన్నాయి. కొండపల్లి బొమ్మల్లా. 4వది పింజమబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ డాష్ చేస్తున్నాయి. విన్యాసాలు. 5వది వినాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి డాష్ అద్భుతమైనది. శబ్దం. ప్రశ్నలు జవాబులు. మొదటి ప్రశ్న, నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి? జవాబు, నీటి బుగ్గ దగ్గర నుండి కొన్ని పాయలు పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి, కొన్ని బుసబుస పొంగుతున్నాయి. రెండవ ప్రశ్న, కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది? జవాబు, కొండపై నుండి చూస్తుంటే ఊరు వివిధ రంగులతో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తుంది. కాలిదార్లు, వాగులు, రోడ్లు అంతకంతకు వెడల్పుగా మారి గీతల్లాగా, ఇళ్ళు కొండపల్లి బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. మూడవ ప్రశ్న, ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి? జవాబు, ఆకాశంలో మేఘాలు కొన్ని వట్టి నీలంగా, కొన్ని విన్యాసాలు చేస్తున్నట్టు, కొన్ని ఒత్తుగా కదులుతున్నట్టు, కొన్ని ఏనుగులు బారులు తీసి నడుస్తున్నట్లు, కొన్ని కదం తొక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.